మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో ఎయిర్టెల్ రీఛార్జ్ భారాలు పెంపుదలకు నిరసనగా సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత కె సత్యరాజు, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు చెక్కల రాజకుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని మోడీ, అంబానీ కుటుంబ వివాహ వేడుక సందర్భంగా కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రస్తుతం నీరు, పాలు వంటి నిత్యావసరాల్లో కమ్యూనికేషన్ కూడా చేరిందన్నారు. ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ మొబైల్ సేవలు లేకుండా మానవ మనుగడ అసాధ్యమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ నెట్వర్క్స్ అయిన జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు రీఛార్జ్ భారాలను 12 నుండి 25% పెంచడం చాలా దారుణమన్నారు. మరోపక్క బిఎస్ఎన్ఎల్కి 4G, 5G నెట్వర్క్ సేవలు 2023 నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర పాలకులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బకొట్టి కార్పొరేట్ కంపెనీల సంపద పెంచడమే బీజేపీ దేశభక్త అని ప్రశ్నించారు. తక్షణమే జియో, ఎయిర్టెల్ పెంచిన ఛార్జీలు, రీఛార్జ్ భారాలు తగ్గించాలని, బిఎస్ఎన్ఎల్కి 4G, 5G సేవలను అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ రక్షణకు జరుగుతున్న ఉద్యమాలను బలపరచాలని ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ స్పందనలోని ఆర్డీఓ ఇట్లా కిషోర్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల జియో, ఎయిర్టెల్ ప్రైవేట్ ఛార్జీలను చాలా విపరీతంగా పెంచి ప్రజల మీద తీవ్రమైన భారాలు కల్పించారు. దీనికి బీజేపీ ప్రభుత్వం యొక్క ఒత్తాసు చాలా తీవ్రంగా ఉంది. దీన్ని సిపిఎంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా బిఎస్ఎల్ నేటికి కూడా 3G సర్వీసులు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థతగా ఆ బిఎస్ఎన్ఎల్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ప్రైవేటు సంస్థలు 5Gను ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎల్ని నేటికి కూడా 5G కల్పించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిత్యావసరము ఈరోజు కమ్యూనికేషన్ కూడా అంతే నిత్యావసరం. సెల్ ఫోన్ లేకుండా ఎవరో ఉండే పరిస్థితి లేదు. ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ సమాచార సాంకేతికం లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థం అయిపోయింది. ఇటువంటి అవకాశాన్ని, ప్రజల యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకుని జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా ఛార్జీలు పెంచేస్తున్నాయి. మొదట ఉచితమని ప్రారంభించారు. ప్రజలందరూ అలవాటు చేసుకున్నాక ఈరోజు 3 నెలల రీఛార్జ్ బిఎస్ఎన్ఎల్ అయితే 500 రూపాయల లోపే ఉంటుంది. అదే జియో, ఎయిర్టెల్ అయితే 600 ఉండేది. ఇప్పుడు 800 రూపాయలకి 3 నెలల ఛార్జీ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో వారి కుటుంబం నిశ్చితార్థానికి మోడీ గారు వచ్చిన తర్వాత వారిచ్చిన హామీ ప్రకారం ఈ పెంచారా అని సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ రంగాన్ని దెబ్బకొట్టి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు సంపద పెంచడమేనా బీజేపీ వాళ్ళ దేశభక్తిని మేము ప్రశ్నిస్తున్నాం.